మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 8వ అధ్యాయము 27వ వచనము. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదుమనెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా 8వ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. 23వ వచనములో దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరచుకుంటున్నట్లుగా తెలియజేశాడు. ఆ రీతిగా ప్రత్యేకపరచబడిన జనాంగము దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో ఇక్కడ మోషే స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. 25వ వచనములో ఫరో మోషే అహరోన్లను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి అని చెప్పినప్పుడు మోషే అలా చేయకూడదు, మేమర్పించే బలి ఐగుప్తీయులకు హేయము కాబట్టి మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుణ్ణి సేవించదము అని చెప్తూ ఉన్నాడు. అవును, ఎప్పుడైతే మనము ప్రత్యేకింపబడిన జనాంగముగా దేవుని సొత్తైన జనముగా చేయబడతామో అప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అనే మన ఆశను అపవాది ఏ విధంగా డైవర్ట్ చేస్తాడో ఇక్కడ మనము చూడొచ్చు. ఫరో అంటాడు, ఈ దేశంలోనే ఆరాధించండి, ఈ దేశంలోనే మీరు అర్పించాల్సిన బలి అర్పించండి అని. కానీ ప్రియ దైవజనమా, ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న స్థితిని విడిచిపెట్టక, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టక, అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టక దేవుణ్ణి ఆరాధించడానికి అపవాది మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. పేరుకు రక్షణ పొందిన బిడ్డలమే, పేరుకు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా అందరి ఎదుట చలామణి అవుతూ ఉంటాము. కానీ దేవుణ్ణి ఆరాధించుట లోకానుసారముగా జీవితాన్ని జీవిస్తూ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాము. ఇది సరి అయినది కాదు. అలాగూ సేవించుట దేవుని బిడ్డలకు, ప్రత్యేకించబడిన వారికి తగదు అని మోషే ఖచ్చితముగా చెప్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా సేవించాలి? మోషే చెప్పినట్లు అరణ్యములో 3 దినముల ప్రయాణమంత దూరము పోయి బలి అర్పించాలి. ఈ అరణ్యము అనేది ప్రత్యేకింపబడిన అనుభవాన్ని, ప్రతిష్ఠింపబడిన అనుభవాన్ని, ఏకాంతాన్ని సూచిస్తా ఉంది. అవును, మన జీవితంలో దేవుణ్ణి సేవించాలి అంటే మొదట మనము ప్రత్యేకింపబడిన వారముగా మార్చబడాలి, ప్రతిష్ఠితమైన గుంపులో చేర్చబడాలి, రక్షణతో అలంకరించబడాలి, ఏకాంతముగా దేవునితో గడిపే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇంకా చూసినట్లయితే 3 దినముల ప్రయాణము అంటే ఈ 3 అనేది పరిశుద్ధ గ్రంథములో త్రిత్వానికి, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. అవును, రక్షించబడిన నీవు నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము కలిగి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించేవారముగా ఉండాలి. రక్షణ పొందిన నీవు నీ సహవాసము దేనితో చేస్తూ ఉన్నావు? దేవుని కంటే అధిక ప్రాధాన్యత నీ జీవితంలో దేనికి ఇస్తూ ఉన్నావు? ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నీ కుటుంబానికా, నీ జీవిత భాగస్వామికా, నీ ఉద్యోగానికా, నీ వృత్తికా, లేక సోషల్ మీడియాకా, ముసలమ్మ ముచ్చట్లకా, టీవీకా, దేనికి? నీ సెల్ ఫోన్కా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేనితో అధిక సమయం సహవాసము చేస్తూ ఉన్నావు? ఆ విధంగా చేస్తూ నీవు దేవుణ్ణి సేవిస్తున్నాను అనుకోవడం ఒట్టి భ్రమ. నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం, 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించే బిడ్డగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే బలి అర్పించెదము అంటూ ఉన్నాడు. అవును, ప్రత్యేకింపబడిన జీవిత అనుభవము కలిగి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో సజీవ యాగముగా మనలను మనము దేవునికి సమర్పించుకొని సేవించేవారముగా ఉండాలి. అదే బలి సూచిస్తా ఉంది. అవును,
ఇంతవరకు మన అవయవములు దుర్నీతి సాధనములుగా మనము వినియోగించి ఉంటే నీతి సాధనములుగా వినియోగిస్తూ ప్రాణాత్మ దేహాలను సజీవ యాగముగా దేవుని పాదముల చెంత ఉంచి ఆయన్ను సేవించే వరముగా ఉండాలి. ఇదే రక్షించబడిన విశ్వాసి యొక్క జీవితములో పాటించవలసిన నియమము అని మోషే చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నావు? నేను రక్షణ పొందాను, నేను దేవుణ్ణి సేవించే బిడ్డను అనుకుంటూ ఉన్నావా? ప్రత్యేకింపబడిన జీవితము లేకపోతే అది నీ భ్రమ. లోకాన్ని శరీరాన్ని జయించకుండా దేవుణ్ణి సేవిస్తున్నాను అంటే అది ఎంత బుద్ధిహీనతో కదా. ఎవ్వరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవునితో సహవాసము కలిగి ఉండకుండా, నిన్ను నీవు దేవునికి పానార్పణముగా సమర్పించుకొనకుండా దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పుకొనడం ఎంతో హాస్యాస్పదం. అది నీ పట్ల అపవాది యొక్క కుయుక్తి అని నీవు గ్రహించాలి. నీవు ఉన్న స్థితి నుండి పైకి ఆత్మీయముగా ఎదగకుండా, నీ ప్రాచీన స్వభావమును విడిచి దేవునికి సమీపముగా నీవు నడవకుండా, నీవున్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధించేలా చేస్తూ నీవు దేవుణ్ణి సేవిస్తున్నావు అనే భ్రమలో నిన్ను అపవాది ఉంచుతున్నాడని ఈ దినం గ్రహించాలి. ప్రియదైవజనమా, మోషే సూచించిన రీతిగా మన జీవితకాల పర్యంతము ఇదివరకు మీ స్థితి ఎలా ఉన్నదో నేను ఎరుగను, కానీ ఈ క్షణము నుండి నాతో సహా మనమందరము ప్రత్యేకించబడిన వారమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము కలిగి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో సజీవ యాగముగా మనలను మనము దేవునికి సమర్పించుకొని సేవిద్దాము. అట్టి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీ సొత్తైన ప్రజగా ఉన్న మేము ఏ రీతిగా నిన్ను సేవించాలో ఈ దినం మీరు బయలుపరిచిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ అట్టి రీతిగా నిన్ను సేవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఖర్జూర వృక్షములు గల పట్టణముగా బైబిల్లో ప్రస్తావించబడినది ఏమిటి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.